హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. చింత చిగురు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారనుకోండి, మీరు ఒక 2 నెలల దాకా చింత చిగురు అనేది స్టోర్ చేసుకోవచ్చండి. మనం తెచ్చినప్పుడు ఎక్కడ చెమ్మ లేకుండా ఫస్ట్ మంచిగా ఉన్న చింత చిగురు కొనుక్కొని స్టోర్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి ఇదంట కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందులో మనకి సంవత్సరానికి ఒక్క తడవే దొరికే చింత చిగురుని ఆ సీజన్లోనే తింటాము. అలా కాకుండా మనకు ఒక సీజన్ అయిపోయాక కూడా ఒక 3 మంత్స్ దాకా మనం ఎలా వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటే మంచిది అనేది కూడా చెప్పబోతున్నానండి. ఇప్పుడు మనం మంచి ఇలాగా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుల చింత చిగురు అనేది తెచ్చుకున్నప్పుడు ఒక పల్చాటి ప్లేట్లో కానీ మా క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్లో ముందు ఆరబెట్టేసేసుకోండి. ఆరబెట్టేసేసుకున్నాక అంటే ఎండ తగలకూడదు, మరీ నీడని కాదండి, మనకి కొంచెం వంటింట్లో గాలి తగిలే ప్లేస్లో కానీ స్టోర్ చేసేసుకుంటే ఇది మనం 3 మంత్స్ దాకా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కనీసం 3 మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి. దీంట్లో మెయిన్ కొంచెం పలచగా పలచాటి క్లాత్ తీసేసేసుకొని కొంచెం ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసేసి మనం ప్లాస్టిక్ ఏదైనా గ్లాస్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి, మెయిన్ పుల్లలు అన్నీ నీట్గా తీసేసేసుకోండి. పుల్లలు కూడా ఎక్కడ ఉంచకూడదు. మనం స్టోర్ చేసుకునేటప్పుడు పుల్లలు కూడా లేకుండా చేసుకోవాలన్నమాట. పుల్లలు అనేటివి కానీ ఎక్కడైనా చెమ్మ ఉన్నా కూడా గాలికి చెమ్మ లేకుండా మెయిన్ ఫస్ట్ తడి క్లాత్ కాటన్ దాంట్లోనే ఆరబెట్టుకోండి. కాటన్ అయితేనే మంచిదండి. సిలికోట్లోట్ల పేపర్లో కూడా న్యూస్ పేపర్ కూడా వద్దండి. కాటన్ క్లాత్ అయితే ఆ చెమ్మ అనేది పీల్చద్ది. మనకి కనీసం ఒక 3 మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి కానీ పప్పు కానీ చింత చిగురు దేంట్లో కావాలన్నా చింత చిగురు అనేది వాడుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వాడుకునే దానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి, ఇలాగా నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను కదండి, దీంట్లో ఎక్కడ చెమ్మ లేకుండా నీట్గా పెట్టేసేసుకోండి. ఎక్కడ చెమ్మ లేకుండా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో గట్టిగా మూత కూడా గాలి తగలకుండా పెట్టుకోవాలండి. ఎక్కడ గాలి అనేది లేకుండా పెట్టుకోవాలి. మెయిన్ దీనికి కూడా ఎక్కడ చెమ్మ అనేది పట్టుకుంటే కూడా మంచిగా ఆరబెట్టేసుకొని ఒక గంట 2 గంటలు ఆరబెట్టేసేసుకొని తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాటర్ అంతా చల్లుంటారు. వాటర్ లేనాకే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకునేటప్పుడు కూడా జిప్లాక్ కవర్లో అయినా పెట్టుకోవచ్చండి. కానీ జిప్లాక్ కవర్లో పెట్టుకున్నప్పుడు మన చేతిలో అంటే మనం డైరెక్ట్గా కడగకూడదు. మనం చేసుకునేటప్పుడు కడుక్కునేటట్టు తీసుకోవాలండి. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే తడి లేకుండా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఫ్రిడ్జ్ పెట్టుకున్నానికి కూడా తడి చేయి లేకుండా పెట్టుకొని తర్వాత తీసుకోండి. తడి చేయి తగిలితే పాడైపోయేదానికి అవకాశం ఉంటుందండి. మెయిన్ ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు కలిపేసేసి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇది చాలా మంచిగా పనికొస్తాయండి ఈ టిప్స్. చాలామందికి తెలియని వాళ్ళకి మన చింత చిగురు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక 5-6 నెలల వరకు, కాకపోతే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, తెచ్చిన వెంటనే మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. కాసేపు 1 గంట 2 గంటలు ఆరబెట్టుకొని ఎక్కడ చెమ్మ లేకుండా చేసుకున్న తర్వాతే మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ జిప్లాక్ కవర్లో కానీ పెట్టుకోండి. కానీ నెమ్ము లేకుండా స్టోర్ చేసేసుకోండి. వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు లైట్గా చల్లేసేసి పసుపు చల్లేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటే చెడిపోదండి, చాలా రోజులు ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు చింత చిగురు చేసుకోవడానికి పప్పుకి కానివ్వండి, పచ్చడికి కానీ ఎప్పుడు కావాలన్నా మనకి చింత చిగురు అనేది అందుబాటులో ఉండేదట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కడికి పాడైపోదండి. ఇదండి చింత చిగురు గురించి చిన్న వీడియో. ఈ వీడియో చిన్న టిప్స్ చెప్పానని అనుకుంటున్నా. చింత చిగురు గురించి కూడా చాలా మంచిది కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి 1 ఇయర్ దాకా అంటే సంవత్సరానికి ఒక్కటి దొరికే ఇలాంటివన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేదానికి కూడా చాలా మంచిది. పప్పు కానివ్వండి, పచ్చడి కానివ్వండి, చింత చిగురు చాలా వాటిల్లో వాడుకుంటాం కదండి. ఇది ఒక అందరికీ యూజ్ఫుల్ అవద్దనే ఈ వీడియో చెప్తున్నానండి. ఎలా స్టోర్ చేసుకుంటే కూడా చెప్పాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసేసి. ఈ వీడియో కానీ నచ్చింది అనుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింత చిగురు 5-6 నెలల వరకు స్టోర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే. కానీ ఫ్రెష్గా చింత చిగురు దొరికిన వాళ్ళ వరకు కంపల్సరిగా మనం చెట్లు నుండి కోసుకునే వాళ్ళకైతే ఇంకా మంచి యూస్ఫుల్ అవుతాయండి. 5-6 నెలలు ఎక్కడికి పోదు. కాకపోతే చెమ్మ లేకుండా పేపర్లో ఆరబెట్టేసుకొని గ్లాస్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఎక్కడ చెమ్మ లేకుండా కింద టిష్యూ పేపర్ వేసేసి ఒక్కరంత ఉప్పు పసుపు
చల్లేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చింత చిగురు అనేది ఎప్పుడు కావాలన్నా మనకి అప్పుడు చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.